ఉప్పల్ సౌత్ స్వరూప్ నగర్లోని ఓమిని కేర్ హాస్పిటల్లో మేడ్చల్ జిల్లా వైద్యాధికారి రఘునాథస్వామి తనిఖీలు నిర్వహించారు. క్వాలిఫికేషన్ లేకుండా వైద్యం చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేశారు. దీంతో విచారణ చేపట్టగా సుకుమార్ అనే వ్యక్తి క్వాలిఫికేషన్ లేకుండా నకిలీ సర్టిఫికెట్స్తో డాక్టర్గా చలామణి అవుతున్నట్లు విచారణలో తేలింది. రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో జిల్లా వైద్యాధికారి ఓమిని కేర్ హాస్పిటల్ని సీజ్ చేశారు. మాకు ఈ క్లినిక్ ఓమ్ని కేర్ హాస్పిటల్స్ అని ఇక్కడ స్వరూప్ నగర్, చిల్కా నగర్లో ఉన్న హాస్పిటల్ గురించి కంప్లైంట్ వచ్చిండే. క్వాలిఫికేషన్ లేకుండానే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇన్ పేషెంట్లను కూడా వస్తున్నారు, టెస్టులు చేస్తున్నారని కంప్లైంట్ రావడం వలన మేము ఎంక్వైరీ ఆఫీసర్ని పెట్టి ఎంక్వైరీ చేయించాము. ఎంక్వైరీ రిపోర్ట్ని బట్టి నోటీస్ సర్వ్ చేశాము. ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఆయన సర్టిఫికెట్స్ అన్నీ ఫేక్ సర్టిఫికెట్స్ అని తేలింది. దాంతో నోటీస్ ఇచ్చాము. ఈరోజు ఈ ఫెసిలిటీ క్లోజ్ చేస్తున్నామని చెప్పి ఇక్కడికి వచ్చాము. పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది ఉప్పల్ పోలీస్ స్టేషన్లో. అలాగే మండల్ రెవెన్యూ ఆఫీసర్ మనకు ఇన్ఫామ్ చేస్తే ఆర్ఐ వచ్చారు ఇక్కడికి. ప్రస్తుతం ఇప్పుడు ఈ ఫెసిలిటీ క్లోజ్ చేశాము, సీల్ చేసి పెట్టాము. తన మీద ప్రొసీడింగ్స్ ఏవైతే జరగాలో అవి రూల్స్ ప్రకారము జరుగుతాయి. ఆయన క్వాలిఫికేషన్ లేదు, ఏం లేదు, కానీ డయాబెటాలజిస్ట్ అని, ఫిజిషియన్ అని, పీడియాట్రిషియన్ అని ఇంటర్నెట్లో కూడా ఆయన ప్లేస్ చేయడం జరిగింది, చెస్ట్ టైల్ కానీ ప్రాక్టో కానీ. సో ఇలాంటి ఎవరైనా చేసినా కూడా ఇట్లాంటివి తప్పదని అందరికీ కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం మేడ్చల్ డిస్ట్రిక్ట్ DMHOగా నేను.